అలాగే ఈనాటి విశిష్ట అతిథి పూజిత ఆహ్వానిస్తున్నాం. మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు వారు చిన్న వయసులోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన మహోన్నత వ్యక్తి ఇండో కెనేడియన్ యూత్ కౌన్సిల్ని స్థాపించి ఈరోజు మా వేదిక మీద కావాల్సిన ఆహ్వానిస్తున్నాం. రొయ్యూరు ఆశ్రిత గారు, కుమారి రొయ్యూరు ఆశ్రిత గారు వేదిక ఎన్వైరన్మెంట్ డే సందర్భంగా మీ మధ్య ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇండో కెనేడియన్ యూత్ కౌన్సిల్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ని. థ్యాంక్ యూ అండి. జీవితంలో గాలి, నీళ్ళు, భూమి లేకుండా మనం జీవించలేము. పొల్యూషన్, ప్లాస్టిక్ వాడటం మరియు ప్రకృతిని నాశనం చేయటం వల్ల క్లైమేట్ చేంజ్, వాటర్ స్కార్సిటీ లాంటి సమస్యలు పెరుగుతున్నాయి. మీరు బీజేపీ స్టేట్ కౌన్సిల్ మా నాన్న నాకు చిన్నప్పటి నుంచి ఇవి నేర్పించుతూ వస్తున్నారు. గారు మీరు చూడటం కూడా చాలా సంతోషంగా ఉంది. అప్పుడు ఫెలిసిటేషన్స్ సందర్భంగా సంథింగ్ ఇంపార్టెంట్ ఈరోజు మన ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ ఇచ్చారు ఈరోజు పొద్దున. నేను విన్ని నాకు చాలా మోటివేట్ అయింది అండ్ అగైన్ చాలా గర్వం అనిపించింది టు హ్యావ్ సచ్ అన్ అమేజింగ్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ మన దేశం. నాకు చెప్పేది, నేను ఎవరో అన్నారు నెల్లూరు నుంచి ఏవేవో చెప్పారు, నెల్లూరు దగ్గర వెంకటగిరి గురించి మాట్లాడారు. నేను కూడా నెల్లూరు అమ్మాయినే. రాగానే ನನಗೆ తెలుగు బరಲ್ಲ కన్నడ మాత్రమే బರುತ್ತೆ నిಮ್ಗೆಲ್ಲರೂ ಅರ್ಥ ಆಗುತ್ತಾ అని. అంటే ఏంటి అమ్మాయి తెలుగు అమ్మాయి కాదా అని. పక్కా తెలుగు అమ్మాయిని నేను. కాకపోతే ఉండటం వల్ల ఆ ప్రాంతం కూడా నాతో. సో ఈరోజు నాకు ఆ ఇంటి వెనకంతా వాళ్ళు ఉండేవాళ్ళు. పేరు వచ్చినప్పుడు ఐ యూస్ టు ఫీల్ వెరీ ప్రౌడ్. పెంచాను పిల్ల బోమని ఓ మీద పడి ఇంట్లో పడి మీదకి ఓ తెగాడింది. అసలు అందుకే లేదు, నేను జ్వరం వచ్చినట్టు అయిపోయాను. ముద్దు బిడ్డగా భారతదేశం ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈరోజు మనం ఇక్కడ జరుపుకునేటటువంటి మధ్యలో రావటం మనందరికీ గర్వకారణంగా భావిస్తూ, ఎవరికండి పారిశ్రామిక వ్యర్థాలు కావచ్చు ఎన్నిటినో కొంచెం తెలివిగా, కొంచెం దయతోటి, అంటే ఎవరి మీద దయండి, మన దయతోటి, మన భవిష్యత్తు మీద దయతోటి, భవిష్యత్తు తరాల మీద దయతోటి మనం వాడుకునే ప్రతి వస్తువునే కాదు, ప్రతి తెలివిగా ఆలోచించి ఈ భూమిని రక్షిస్తూ ఈ పరిశ్రమ కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు ఒకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది మా దత్తన్న అంటే దత్తాత్రేయ దేవుడు ఎట్లో మనం పూజిస్తామో నిజంగా చెప్తున్నా కదా. ఆయన సంగారెడ్డికి చాలా ఆత్మీయుడు మా దత్తాత్రేయ గారు. ఎంత మౌనంగా ఉంటాడు, చాలా తక్కువ మాట్లాడతారు, కానీ భారతదేశానికి ఒక గొప్ప నాయకుడిగా, ఒక సామాన్యమైన వ్యక్తి కూడా ఒక భారతదేశ స్థాయిలో ఒక గవర్నర్ స్థాయి దాకా పోయిందంటే మా దత్తన్న చేసినటువంటి మౌనం యొక్క దీక్షనే ఈరోజు ప్రపంచాన్ని, భారతదేశాన్ని గుర్తించి వాళ్ళకి ఈరోజు అవార్డు ఇవ్వటం, అదే అవార్డు విషయాలు అసోసియేట్ కాదు. మీ అందరూ కూడా మరి హైదరాబాద్ మహానగరంలో, భాగ్యనగరంలో, ఇటువంటి క్షేత్రంలో, ఇటువంటి పరిసర ప్రాంతంలో మరి బండారు దత్తాత్రేయ గారి చేతుల మీదుగా మీరు అవార్డు తీసుకోవటం అదేవిధంగా మా అందరికీ కూడా గర్వకారణం. ఈ కార్యక్రమంలో ప్రపంచానికి ఈరోజు చాలా ముఖ్యమైన అంశం పర్యావరణం మీదనే మన జీవితాలు ఆధారపడాయి. ఏంటంటే గాలి, నీరు, భూమి ఈ మూడు పవిత్రంగా ఉంటే పర్యావరణం చాలా బాగుంటుందని నేను మనసారా నమ్ముతా ఉన్నాను. కావద్దు
అడుగులకి కోసం వాళ్ళు వాళ్ళ యొక్క ఉన్నటువంటి సంపాదన కోసం పనిచేస్తున్నారు. మన పాటలో ఉంది వందే మాత్రం పాటలో మలయజ శీతలం మాత్రం అంటే ఆయన కూడా చాలా చక్కగా ఈ తోటలో సర్వీస్ చేస్తూ ముందుకుపోతున్నారు. ఆయన కూడా కోరుతున్నా కోరుతున్నారు. నెక్స్ట్ రెడీగా ఉన్నారండి రావు గారు. వైద్యులు సామాన్యంగా వైద్యులు రెడీగా ఉన్నారండి. చవాకుల సూర్య నరేష్ బాబు గారు చవాకుల పాలకులు రెడీగా ఉన్నారు. నెక్స్ట్ సిద్ధంగా ఉన్నారండి మిస్టర్ కొండబోదు లక్ష్మణరావు గారు. శ్రీచలం గ్రామం ఇంగ్లీష్ మీడియం ఇన్ఛార్జిగా వచ్చి ఈ పర్యావరణ అవార్డు సేకరించవలసిందిగా కోరుతున్నారు. సంజీకేర్ ఫౌండేషన్ నెక్స్ట్ సిద్ధంగా మిస్టర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరి కాకినాడలో జరిగినటువంటి కార్పొరేట్ అవార్డు తీసుకొని మరి ఈరోజు హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయం సంబంధించిన తెలుగు శ్రీరాము సంబంధించిన హాల్లో మరి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా వీరు పర్యావరణ దినోత్సవం అవార్డు అందుకున్న మా అఖిల భారతీయ ధోబీ మహాసభ జాతీయ వైస్ ప్రెసిడెంట్ గారికి హృదయపూర్వక అఖిల భారతీయ ధోబీ మహాసభ తరఫు నుంచి హృదయపూర్వక నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ధన్యవాదాలు తెలుపుతూ మరి అంచెలంచెలుగా భవిష్యత్తులో కూడా మీరు కూడా అనేకమైన కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్లాలని మరి జాతీయ ప్రధాన కార్యదర్శి బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నటువంటి అన్నగారికి మరి భవిష్యత్తులో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసి ముందుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. హైదరాబాద్లో పర్యావరణ దినోత్సవం కారణం చేత ఈరోజు నాకు నేషనల్ అవార్డు దత్తాత్రేయ చేతుల మీదుగా అలాగే పూజిత గారు వారందరూ చేతుల మీదుగా నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నాకు ఈ అవార్డు ఇచ్చడానికి కారణం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అధిక సోదరులందరూ కూడా నాకు ఎంతో ఉత్సవంతో నన్ను వాళ్ళతోటి కలిసిమెలిసి ఉండేదిగా అలాగే చేసి ఎన్నో కార్యక్రమాలు నా చేత చేయించారు. అటువంటి కార్యక్రమానికి ముందు అలాగే ప్రత్యేకంగాను మన శంకర్ గారు మన వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ గారికి అలాగే మన రజక సోదరులందరికీ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ రజక సోదరులకు బీసీ సంఘ నాయకులకు అలాగే బండారు దత్తాత్రేయ గారికి అలాగే పూజిత గారికి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.